షిన్చాన్, నన్ను క్షమించు. నీళ్ళు బాగా వేడెక్కిపోయాయి, హీటర్ ఆఫ్ చేస్తారా? సరే షిన్చాన్, నీకు బోర్ కొడుతుంది, ఆడుకుంటే సంతోషంగా ఉంటుంది, అంతే కదా? వెళ్దాం పద. నిజంగానా? అవును షిన్చాన్, పద ఇంట్లోనే ఆడుకుందాం. ఏటి ఇంట్లోనా? అవును. కానీ ఇంట్లో ఆడుకోకూడదని అమ్మ చెప్పారు కదా నాన్నగారు. అది మీ అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు, లేనప్పుడు కాదు. ఓ నాన్నగారు, ఆ విషయమే మర్చిపోయారు. బాల్ వేయండి. వేస్తున్నాను, నువ్వు కార్తికో. కానీ అమ్మ ఎందుకు నాన్నగారు పొద్దున లేచిన దగ్గర నుంచి చికాకు పడుతూ తిడుతూనే ఉంటారు? అయినా నీకో విషయం చెప్పనా? మీ అమ్మ అంటే నాకు అసలు ఎప్పుడూ భయం ఉండదు. తను కోప్పడిందంటే నేను ఏడుస్తూ మొహం పెడతానా, అంతే, నన్ను ఒక్క మాట అనకుండా వెళ్ళిపోతుంది. కోప్పడేటప్పుడు అమ్మ మొహం ఎలా ఉంటుంది? కందగడ్డలా ఉంటుంది. నాన్నగారు, మీరు చెప్పిన మాటలని రికార్డ్ చేశాను. ఏంటి రికార్డ్ చేసావా? రికార్డ్ చేసావా? కానీ నువ్వు ప్లగ్ పెట్టడం మర్చిపోయావు షిన్చాన్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఎస్ కమ్మిన్. ఏంటి డాక్టర్ అలా కొడుతున్నారు? లోపలికి వస్తారా ఏమిటి? టక్కుని జ్వరం పోవాలని ఇలా టకటకా కొడుతున్నారా డాక్టర్? నేను సైలెంట్ గానే కదా ఉన్నాను. నా చొక్కా విప్పి ఇలా నా వీప్ మీద ఇలా కొడుతున్నారు. డిస్టర్బ్ చేయకుండా ఉండు షిన్చాన్. నాకు ఈ డాక్టర్ చూస్తుంటే చాలా భయంగా ఉందమ్మా. ఇలా చూడు బంగారం, నువ్వు ఏడవకూడదు, లేకపోతే సూది వేస్తారు. సూది గుచ్చే తీరుతారా? అమ్మా, ఇక్కడ సూది గుచ్చుతారమ్మా. ఏంటి సూదా? అదంతా వేయరు షిన్చాన్. నిజంగానే అంటున్నారా? చెప్పాను కదా షిన్చాన్, చెప్పిన మాట వినడు కదా. నా సీట్ ని పంచర్ చేసేస్తారేమో, నేను భయంగా ఉందమ్మా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. షిన్చాన్ నోహారా, షిన్చాన్ నోహారా ఎవరు? డాక్టర్ పిలుస్తున్నారు. మీ అబ్బాయిని తీసుకురండి మేడం. వచ్చేస్తున్నాను అక్క. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help. బుద్ధిగా వెళ్లి సామాన్లన్నీ తీసుకురా. అమ్మ చెప్పిన మాట వింటాను. ఏం తీసుకోవాలో అడగకుండానే వెళ్తున్నావేంటి? ఇంకేముంటుంది, నా క్యాష్ ఇన్కమింగ్ బొమ్మ, చాక్లెట్లు అవన్నీ తెచ్చుకుంటాను. అమ్మమ్మ, నాకు కూడా కొంచెం ఇవ్వండి అమ్మా. నేను నీ కూల్ డ్రింక్స్ ఇవ్వను షిన్చాన్. ఆ తర్వాత నిద్దట్లో బెడ్ అంతా తడిపేస్తావు. ఇది ఆయనకి మాత్రం ఎక్కువ జ్యూస్ ఇస్తున్నారు, నాకు అసలు ఇవ్వడం లేదు. ఆయన అలాంటి పనులు చేస్తారమ్మా. నేను అలా చెయ్యను రా, నేనేమన్నా పిల్లాడినా? పాపం మిడ్సి, చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు, కొంచెం కూల్ డ్రింక్ ఇవ్వు ప్లీజ్. కుదరదు హ్యారీ, పొద్దున్నే బెడ్ శుభ్రం చేసేది మీరానే. ఏంటమ్మా ఇది? మీ నాన్నగారికి ఇచ్చిన జ్యూస్ నువ్వెందుకు తీసుకుని తాగేశావు?